అందరికీ నమస్కారం. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం గనేరియా అనే ఒక ఎస్టీడీ జబ్బు గురించి మాట్లాడుకుందామండి. అసలు ఈ గనేరియా అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఇదేంటంటే అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ వల్ల ఈ గనేరియా అనే జబ్బు వస్తూ ఉంటుంది అండ్ బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల కొంతమందికి వస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఈ గనేరియా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే శరీరంలో సిమ్టమ్స్ లైక్ వీళ్ళకి ప్రైవేట్ పార్ట్ దగ్గర దురదలు రావడం అండ్ వీళ్ళకి మూత్రం వచ్చే ద్వారం నుండి చీములా కారడం, పెయిన్ రావడం, బర్నింగ్ సెన్సేషన్ రావడం, యూరిన్ అనేది ఎల్లోగా రావడం. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ వీళ్ళకి నైట్ పూట నిద్ర పట్టకుండా ఉబ్బగా ఉండడం. అదే చిన్నపిల్లలకి గనక వస్తే వాళ్ళు నైట్ అస్సలు నిద్రపోరండి. నిద్రపోకుండా బీభత్సకరమైన ఏడుపులు ఏడుస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నపిల్లలకైతే డైజెషన్ కూడా దెబ్బతింటుంది ఈ గనేరియా ఉన్న వాళ్ళు. అండ్ ఇది లేడీస్ కి ఫాస్ట్ గా వస్తుందా, జెంట్స్ కి ఫాస్ట్ గా వస్తుందా అని ఈరోజు మనం మాట్లాడుకుంటే జెంట్స్ కి ఫాస్ట్ గా ఇది అటాక్ అవుతుందండి ఈ గనేరియా డిసీజ్. అండ్ లేడీస్కి కూడా వస్తుంది, కాకపోతే కొంత ఒక 10% తక్కువ ఉంటుంది అంతే వీళ్ళ మీద. అది కూడా ఎందుకంటే మంత్లీ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి కాబట్టి లేడీస్కి, సో కొంచెం లేట్ అవుతుంది. సో కొంతమందికి రావడం కొంత తగ్గుద్ది. అండ్ ఈ గనేరియా ఉన్న వాళ్ళకి లేడీస్లో ఎన్ని రోజులకి సింటమ్స్ కనిపిస్తాయి, జెంట్స్లో ఎన్ని రోజులు కనిపిస్తాయి అని మనం ఈరోజు మాట్లాడుకుంటే, సో జెంట్స్లో వచ్చేసరికండి 1 or 2 వీక్స్కే అర్థమవుతూ ఉంటుందండి. వీళ్ళకి సిమ్టమ్స్ కనిపించిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి లైక్ పెయిన్స్ రావడం, ఫీవర్ రావడం, గొంతంతా డ్రై అయిపోయి గొంతు నొప్పి రావడం ఇలా ఉంటూ ఉంటుంది. అండ్ లేడీస్లో చూసుకుంటే అండి, లేడీస్కి కొంతమందికి వస్తే 1 or 2 months లోపలనే ఈ సిమ్టమ్స్ అర్థమవుతాయి. లేదంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగా కూడా బాడీలో ఎటువంటి సిమ్టమ్స్ కనిపించవు, బట్ కానీ లోపల ఈ గనేరియా డిసీజ్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళతో మింగిల్ అయిన వాళ్ళకి ఈజీగా అంటుతుంది కూడా ఈ జబ్బు అనేది. సో వీళ్ళకి పైకి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు ఆరోగ్యంగా కనిపించినప్పటికి కూడా పక్క వాళ్ళకి మాత్రం ఈజీగా అంటించగలరు. సో అందుకని చెప్పి ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండాలండి. విచ్చలవిడి జీవితం గడిపే వ్యక్తుల్లో ఈ గనేరియా డిసీజ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి జీవితాలన్నింటినీ పక్కన పెట్టి ఒక క్రమబద్ధ జీవితంలో ఉండటం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కొంచెం ఎప్పటికప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగడం, అదేవిధంగా లైక్ నీళ్ళలో వేపాకు వేసుకొని తాగడం, ఇలాంటివి చిన్న చిన్నవి పాటిస్తే లోపల ఏదైనా ఇన్కేస్ తెలిసి తెలియకుండా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్లు పోయినా కూడా డెడ్ అవుతూ ఉంటాయి. అండ్ లేడీస్లో చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వీళ్ళకి కూడా యోని భాగం నుండి చీము వస్తూ ఉంటుంది. కొంతమందికి పొత్తి కడుపు బాగా బీభత్సకరంగా నొప్పి ఉంటుంది. లేడీస్కి ఎక్కువగా కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి రావడం, అండ్ పీరియడ్స్ అనేవి కొంచెం ఇర్రెగ్యులర్గా వస్తూ ఉండడం, థ్రోట్ పెయిన్ రావడం, అండ్ వీళ్ళకి ఎవరికైతే పిల్లలకి ఇస్తూ ఉంటుంటారో పాలు కూడా కొంతమందికి ఆగిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుందండి. అండ్ ఏంటంటే వీళ్ళకి ఈ ఎక్కడైతే మహిళలకి ప్రైవేట్ పార్ట్ ఉంటుందో అదంతా కూడా బాగా పుండ్లు రావడం, ర్యాషెస్ రావడం ఇలా తయారవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ గనేరియా నుంచి విముక్తి పొందాలి అని అంటే వీళ్ళు కొంచెం జీవితాన్ని మార్చుకోవాలి, ఒక క్రమబద్ధ జీవితాన్ని అలవర్చుకోవాలి. అదేవిధంగా తిండి కూడా చెడు తిండిలు తినకుండా మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వీళ్ళు సన్లైట్, విటమిన్ డి ఉండేలా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఈ గనేరియా నుంచి బయటపడడానికి సో నేను కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. అండ్ ఈ గనేరియా ఉన్నా కూడా ఇది క్యూర్ అవ్వదు అని ఎవరు భయపడాల్సిన పని లేదండి. ఫస్ట్ ధైర్యంగా ఉండండి, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోండి. ఇది అనేది క్యూర్ అవుతుంది, నో ప్రాబ్లం, యూ డోంట్ వరీ. సో ఈ గనేరియాకి ఎటువంటి మూలికలు ఉన్నాయని మనం చెప్పుకుంటే ఈరోజు లైక్ గోక్షూర, పిప్పళ్ళు, అశ్వగంధ, శతావరి, అదేవిధంగా చిత్రకం అని వినే ఉంటారు, చిత్రమూలం, చిత్రకం. సో ఇవన్నీ కూడా మనకి ఆయుర్వేద షాప్స్లో దొరుకుతాయండి. ఇవన్నీ కూడా ఒక 5 గ్రాములు లేదా 10 గ్రాములు సేకరించి పొడిలా చేసేసుకొని వాటిలో కొంచెం నెయ్యి వేసేసుకొని ముద్దలా చేసేసుకొని రోజుకు ఒక వండ చేసేసుకొని ఉదయం సాయంత్రం మింగినట్లయితే ఈ గనేరియా వైరస్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదండి. సో ఈ సమస్య బాధపడే వాళ్ళు స్కూల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.